తాము అధికారంలోకి వస్తే రోడ్లని తలతలా మెరిపిస్తాము అంటూ కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా హామీలు అమలు చేయటం లేదు. ఏలూరులోని 18వ డివిజన్ వంగాయగూడెం నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ వినూత్నంగా నిరసన చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి రోడ్డు గుంతల్లో చేపలు పట్టేందుకు గాలం వేస్తూ పాలు పోసి ఆందోళన చేశారు. కూటమి నేతలకు ప్రజలు పడుతున్న కష్టాలు కనిపించడం లేదు అని మండిపడ్డారు మామిళ్లపల్లి జయప్రకాష్. వంగాయగూడెం సెంటర్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దాకా ఉన్న ఈ రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. ఈ రోడ్లో మోకాళ్ళ లోతు గోతులు, ఎక్కడా కూడా ఆటో మీద వెళ్ళినా మోటార్ సైకిల్ మీద వెళ్ళినా వాళ్ళు కింద పడిపోవడం, ఎంతో మందికి తలలకు దెబ్బలు తగలటం, హాస్పిటల్ పాలవడం జరుగుతుంది. నిన్న జరిగిన ఈ వరదల కారణంగా ఎంతో మంది ఏలూరు నుంచి పెదపాడు వెళ్లే విద్యార్థులు ఈ గోతుల్లో పడి వాళ్ళు అనారోగ్యానికి దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలు అయ్యారు. దీనిలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇదే రోడ్లో వారు ఇక్కడ ప్రచారం చేసుకుంటా మేము గెలవంగానే ఈ రోడ్లన్నీ అత్యంత సుందరంగా చేస్తాం, కాబట్టి మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి ఈ రోడ్లు బాగులకు మాకు అవకాశం ఇవ్వండి చెప్పి ఆ రోజు నడవడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం అయింది. ఇక్కడ ఒక్క రోడ్డు కాదు కదా, ఒక గుంత పోవడం జరగలేదు. ఉండమని ప్రభుత్వం చెప్తున్నారు, కరెక్టే. మరి ఈ రోడ్ల గురించి ఏ విధంగా ఎలక్ట్ గా ఉండాలో అది కూడా చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రోడ్లు ఒకటి బాగుండవు, ఓకే, అయితే వేస్తారని చెప్తున్నారు. అయితే స్ట్రీట్ లైట్లు కూడా ఉండవు. ఏ విధంగా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు మాకు. ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ వాటర్ ఉన్నాయో, ఎక్కడ రోడ్డు ఉందో కూడా తెలియట్లేదు మాకు. నేనే 2-3 సార్లు పడిపోయాను. ఇంకా మిగిలిన వాళ్ళు జనాలు పడిపోలేదు. ఎంతవరకు వస్తున్నారో ఏంటో అనేది తెలియదు. పిల్లలు తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది. స్ట్రీట్ లైట్లు ఉండవు, రోడ్డు సరిగా ఉండదు. మెంతా తుఫాన్ గురించి చెప్పారు, మరి ఈ రోడ్ల గురించి కూడా మాకు ఏ విధంగా అలర్ట్ గా ఉండాలో